సీతాదేవి అయోధ్య నగరానికి దగ్గరలో ఉన్న ఒక అడవిలో కొన్ని రోజుల పాటు కాలాన్ని గడపాలని అనుకుంటుంది. అనుకున్నట్టుగానే సీతాదేవి తన మనసులో ఉన్న విషయాన్ని శ్రీరాముడితో చెబుతుంది. శ్రీరాముడు కూడా అందుకు ఒప్పుకుంటాడు. అలా శ్రీరాముడు మరియు సీతాదేవి అడవికి ప్రయాణమవుతూ ఉంటారు. స్వామి, నా కోరికను తీరుస్తూ ఉన్నందుకు మీకు చాలా ధన్యవాదాలు. నీ ఇష్టాన్ని నేనెప్పుడైనా కాదన్నానా సీత? అన్నట్టు హఠాత్తుగా అడవికెందుకెళ్లాలనిపిస్తుంది? నేనింకా అరణ్యవాసంలో నీ స్మృతులను మర్చిపోలేకపోతున్నాను. అరణ్యవాస సమయంలో నేను మీతో కలిసి సమయాన్ని గడపాలని అనుకున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల మన జీవితాలలో ఎన్నో కష్టాలు వచ్చాయి. అరణ్యవాసమంతా కష్టాలతో గడిచిపోయింది. అందుకే ఇప్పుడు మళ్ళీ మీతో కలిసి ఈ అడవిలో ఆనందంగా గడపాలని అనుకుంటున్నాను. అలా శ్రీరాముడు మరియు సీతాదేవి అడవిలోకి వెళ్తారు. సీత, నువ్వు కాస్త విశ్రాంతి తీసుకో. నేనిప్పుడే ఇక్కడ ఒక కుటీరాన్ని నిర్మిస్తాను. అలా శ్రీరాముడు అడవిలో ఎంతో కష్టపడి ఒక కుటీరాన్ని నిర్మిస్తాడు. సీతాదేవి కూడా శ్రీరామునికి సహాయం చేస్తుంది. అలా వాళ్ళు ఒక కుటీరాన్ని నిర్మించుకుని అందులో జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. ఒకరోజు సీతాదేవికి ఒక ఆలోచన కలుగుతుంది. స్వామి, మొన్ననే మీ పుట్టినరోజు గడిచింది. ఆ పుట్టినరోజు వేడుక అయోధ్యలో ఎంతో ఘనంగా జరిగింది. అవును సీత, అమ్మ మరియు పినతల్లులు కూడా ఎంతో సంతోషించారు. లక్ష్మణ భరత శత్రుఘ్నులు కూడా ఎంతో కష్టపడి ఏర్పాట్లను చేశారు. అయోధ్య ప్రజలంతా ఆ రోజు హాయిగా పంచభక్ష పరమాన్నాలతో భోజనం చేశారు. కాని నా భక్తుడైన ఆంజనేయుడు మాత్రం ఆ రోజు అయోధ్యకి రాలేకపోయాడు. అవును స్వామి, పాపం ఆంజనేయుడు అయోధ్యకి రాలేకపోయాడు. కాని మరికొన్ని రోజులలో ఆంజనేయుని పుట్టినరోజు రాబోతుంది. ఆ రోజున మనమతనికి పుట్టినరోజు వేడుకలను చేయాలి. ఇది నిజంగా మంచి ఆలోచన సీత. కాని ఇలాంటి వేడుకలకి ఆంజనేయుడు ఒప్పుకుంటాడో లేదో? మీరు చెబితే తప్పక ఒప్పుకుంటాడు స్వామి. ఈ మాట అతనికి వేదవాక్కు. ఇప్పుడు ఆంజనేయుడు హిమాలయ పర్వతాలపై తపస్సు చేసుకుంటూ ఉండుంటాడు. అతన్ని ఎలా అయినా ఇక్కడికి రప్పించాలి. అలా శ్రీరాముడు మరియు సీతాదేవి ఆంజనేయుణ్ణి తాము నివసిస్తున్న కుటీరం వద్దకు రప్పించుకోవాలని అనుకుంటారు. శ్రీరాముడు తనకు ఎంతో ఇష్టమైన పావురాన్ని తలుచుకుంటాడు. అలా తలుచుకోగానే అయోధ్యలో ఉన్న పావురం కాస్త శ్రీరాముని ముందు వాలుతుంది. సీత, నీ చేతితో ఒక సందేశాన్ని రాసి ఈ పావురానికివ్వు. ఆ సందేశాన్ని ఈ పావురం తీసుకుని వెళ్ళి ఆంజనేయుడికి చేరవేస్తుంది. ఎలాంటి సందేశాన్ని రాయాలి స్వామి? పుట్టినరోజు వేడుక అంటే ఆంజనేయుడికి పెద్దగా ఇష్టం ఉండదు. అందుకతను నిరాకరించవచ్చు. అందుకే అడవిలో ఏదో ఆపద ఉంది అని రాయి. అతను మనకు రక్షణగా ఉండటానికి ఇక్కడికి తప్పక వస్తాడు. అలా శ్రీరాముడు చెప్పడంతో సీతాదేవి అడవిలో ఉన్న తమకు ఏదో ఆపద పొంచి ఉంది అని ఒక కాగితంపై రాసి ఆ సందేశాన్ని పావురానికి అందిస్తుంది. ఇక ఆ పావురం ఆ సందేశాన్ని తీసుకుని హిమాలయాలో తపస్సు చేస్తూ ఉన్న ఆంజనేయ స్వామి వద్దకు తీసుకుని వెళ్తుంది. ఆ పావురం ఆంజనేయ స్వామి ముందు వాలి అరవడం మొదలు పెడుతుంది. ఆ అరుపుకి ఆంజనేయ స్వామి ధ్యానంలో నుండి మేలుకుని ఇలా అంటాడు. అరే, ఈ పావురం శ్రీరాముల వారిది. ఖచ్చితంగా ఏదో ఒక సందేశాన్ని తీసుకొచ్చి ఉంటుంది. పావురమా, నా స్వామి ఇచ్చిన సందేశమేంటో నాకందివ్వు. అలా ఆంజనేయ స్వామి అడక్క ఆ పావురము స్వామి చేతిలో చీటీని పెట్టి అక్కడి నుండి ఎగిరి వెళ్ళిపోతుంది. ఇక ఆంజనేయ స్వామి ఆ చీటీని తెరిచి అందులో ఉన్న సందేశాన్ని చదువుతాడు. స్వామి అమ్మవారు ఇద్దరూ అడవికి విచ్చేసినట్టున్నారు. వారికి అక్కడ ఏదో ఆటంకం కలుగుతుంది. నేను వెంటనే వెళ్లి వారిని రక్షించాలి. వారికి కాపలా ఉండాలి అంటూ ఆంజనేయ స్వామి హిమాలయాల నుండి శ్రీరాముల వారు ఏర్పాటు చేసుకున్న కుటీరం వద్దకు వస్తాడు. ప్రణామాలు స్వామి, ప్రణామాలు మాత. ఆంజనేయ, ఇంత త్వరగా వస్తావని మేమనుకోలేదు. అదేంటి స్వామి,
మీకు ఆపద కలుగుతూ ఉందని తెలిసి కూడా నేను ఎలా ఆలస్యంగా రాగలను ప్రభు. మీరు హాయిగా విశ్రాంతి తీసుకోండి. ఇక నేను మీకు ఏమీ కానివ్వను. ఆంజనేయ, రేపొక వేడుకుంది. ఆ వేడుకకి నేను కొన్ని ఏర్పాట్లను చెయ్యాలని అనుకుంటున్నాను. ఏమిటి తల్లి ఆ వేడుక? రేపొక మహాపురుషుని పుట్టినరోజు. అతను నాకు అలాగే స్వామివారికి ఎంతగానో సహాయం చేశాడు. రేపు అతను ఇక్కడికి విచ్చేయబోతున్నాడు. అందుకని నేను అలాగే స్వామివారు అతని పుట్టినరోజు వేడుకని ఈ కుటీరంలో ఎంతో ఘనంగా జరపాలని అనుకుంటున్నాం. అందుకు చాలా వస్తువులు అవసరముంది. మీరేమీ కంగారు పడకండి మాత. మీకు ఎలాంటి వస్తువులు కావాలి అన్నా నాకు చెప్పండి. క్షణాల్లో వెళ్ళి వాటిని తీసుకుని వస్తాను. ఆంజనేయ, ముందుగా నాకొక పెద్ద బుట్టల నిండా పువ్వులు కావాలి. నేను ఈ కుటీరం మొత్తాన్ని పువ్వులతో అలంకరించాలని అనుకుంటున్నాను. అలా సీతాదేవి చెప్పడంతో ఆంజనేయ స్వామి అడవిలోకి వెళ్ళి రకరకాల పువ్వులను సేకరిస్తాడు. అలా స్వామి సేకరించిన పువ్వులన్నిటినీ ఒక బుట్టలో పెట్టుకుని సీతాదేవి వద్దకు తీసుకుని వెళ్తాడు. చాలా ధన్యవాదాలు ఆంజనేయ. ఇప్పుడు నేను ఈ పువ్వులతో ఈ కుటీరాన్ని మొత్తం అలంకరిస్తాను. నీకెందుకు తల్లి శ్రమ? నేను ఉన్నానుగా. క్షణాల్లో ఆ కుటీరాన్ని నేను అలంకరిస్తాను. లేదు ఆంజనేయ, నేనే స్వయంగా నా చేతితో అలంకరించాలని అనుకుంటున్నాను. రేపిక్కడికి విచ్చేయబోయే వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు. అతను నా పుత్ర సమానుడు. అతని కోసం నేను ఏమాత్రం చేయకపోతే ఎలా? అలా సీతాదేవి కుటీరమంతా పువ్వులతో అలంకరిస్తూ ఉంటుంది. మరోవైపు శ్రీరాముడు ఆంజనేయ స్వామితో ఇలా అంటాడు. ఆంజనేయ, ఇక్కడికి దగ్గర్లో అరటి చెట్లేమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి స్వామి. ఇందాక పువ్వుల కోసం వెళ్ళినప్పుడు చూశాను. అక్కడే ఆగి 2-3 చెట్లకున్న పళ్ళని తిని వచ్చాను. వాటి రుచి ఎంతో అద్భుతంగా ఉంది. ఇప్పుడే వెళ్ళి మీకోసం వాటిని తీసుకొస్తాను. లేదు లేదు, నేనే స్వయంగా వాటి వద్దకు వెళ్ళి నా చేతితో వాటిని కోసి తీసుకొస్తాను. అవి రేపు ఇక్కడికి విచ్చేయబోయే అతిథి కోసం. శ్రీరాముడు అరటి చెట్లను వెతుక్కుంటూ బయటికి వెళ్తాడు. మరోవైపు సీతాదేవి కుటీరం మొత్తాన్ని పువ్వులతో అలంకరిస్తూ ఉంటుంది. అలా ఆ రోజు కాస్త గడిచిపోతుంది. సీతాదేవి మరియు శ్రీరాములు వారిద్దరూ ఉదయాన్నే నిద్రలేస్తారు. అమ్మా, ఈవేళ ఎవరో అతిథి ఇక్కడికి విచ్చేయబోతున్నారని చెప్పారు. కాని ఇప్పటిదాకా ఎవరూ రాలేదు. ఆ అతిథి ఎవరూ కాదు ఆంజనేయ, నువ్వే. ఇవాళ నీ పుట్టినరోజు. నీ పుట్టినరోజు కోసమే నేను ఇన్ని ఏర్పాట్లను చేశాను. ఏమిటి, ఈవేళ నా పుట్టినరోజా? హా, నేనే మర్చిపోయాను తల్లి. నాకు కేవలం నా రామయ్య పుట్టినరోజు తప్పితే మరి ఎవరి పుట్టినరోజు పెద్దగా గుర్తుండదు. ఆంజనేయ, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు చిరంజీవుడివై వర్ధిల్లాలి. చాలా ధన్యవాదాలు స్వామి. పుత్ర ఆంజనేయ, పుట్టినరోజు శుభాకాంక్షలు. శ్రీరాములు వారి పేరు ఈ భూమిపై ఉన్నంత వరకు నీ పేరు కూడా నిలిచిపోతుంది. చాలా ధన్యవాదాలు తల్లి. మీరు నన్ను ఆశీర్వదిస్తూ ఉంటే అచ్చం నా తల్లి అంజనాదేవి ఆశీర్వదిస్తున్నట్టుగానే ఉంది. అలా శ్రీరాముడు మరియు సీతాదేవి ఆంజనేయ స్వామికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఇంతలో శ్రీరాముడు ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన అరటి పండ్లను ఇస్తాడు. ఆంజనేయ, నీకు నా పేరు కంటే మధురమైంది ఏదీ లేదు అన్న విషయం తెలుసు. కాని నీకు నా పేరు తర్వాత ఈ అరటిపళ్ళంటే ఎంతో ఇష్టం కదా. అందుకే వీటిని నీకోసం తీసుకొచ్చాను. చాలా ధన్యవాదాలు ప్రభు. ఈ అరటిపండ్లు అంటే నాకు చాలా ఇష్టం. ఇవాల్టి నుండి ఎవరైతే అరటిపండ్లు నాకు నివేదనగా సమర్పించి కోరిక కోరుకుంటారో వారి కోరికని నేను తప్పక నెరవేరుస్తాను. కేవలం ఈ అరటి పండ్లతోనే సరిపెట్టుకుంటావా ఏమిటి? నేను నీకోసం రకరకాల వంటలను తయారు చేశాను. స్వామి, మీరు కూడా రండి, భోజనం చెయ్యండి. అలా సీతాదేవి శ్రీరామునికి అలాగే ఆంజనేయునికి భోజనం వడ్డిస్తుంది. ఆహా, ఎన్నో ఏళ్లు గడిచాయి. ఇప్పటి వరకు నేను నా పుట్టినరోజు వేడుకనే జరుపుకోలేదు. మొదటిసారి మీరు నా పుట్టినరోజు వేడుకని ఇంత ఘనంగా జరిపారు. స్వామి, మీకు చాలా ధన్యవాదాలు.
ఆంజనేయ, నువ్వు మాకు పుత్రుడితో సమానం. నీ పుట్టినరోజు వేడుకలు మేము కాకపోతే మరెవరు జరుపుతారు చెప్పు. ఇకపై నేను మానవులకి ఒక వరాన్ని ప్రసాదిస్తున్నాను. ఎవరైతే నా పుట్టినరోజు తర్వాత వచ్చే నీ పుట్టినరోజు నాడు నీకు పూజ చేస్తారో వారికి సకల భయాలు తొలగి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అలా ఆ రోజుటి నుండి హనుమాన్ జయంతి నాడు ప్రతి ఆంజనేయ స్వామి గుడిలో స్వామికి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తూ ఉంది.